ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. వందే శంభుమమాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడాను చక్కగా ఆ దేవదేవునికి అభిషేకార్చన విధులన్నింటినీ కూడాను సక్రమంగా చూసుకొని ఆనందించి పరవశులై ఉన్న మరుసటి రోజున మాత్రం జాగరణ చేసిన వాళ్ళు నిద్రపోకూడదు. నిద్ర గనక పొగటిపూట పోయినట్లయితే మీరు శివరాత్రి నాడు చేసినటువంటి జాగరణ ఫలితం మాత్రం ఫలించదు అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. అందుచేత మరునాడు మీరు భోజనం చేస్తారు కదండి. శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరుసటి రోజు భోజనం చేయాలి. మరుసటి రోజు భోజనం చేసేటప్పుడు కూడాను అభిషేకం చేసుకొని పరమేశ్వరుడికి నైవేద్యం సమర్పించి మీరు వండినటువంటి పదార్థాలన్నీ స్వామికి నైవేద్యంగా సమర్పించి మీరు స్వీకరిస్తారు. ఎప్పుడైతే ఆహారం స్వీకరించామో తప్పనిసరిగా నిద్రాదేవత నిన్ను వరించగదరా దరిద్ర దామోదరా అన్నట్టుగా బయలుదేరుతుంది. మనం చేసిన పుణ్యాన్ని హరించడానికి వస్తారు ఆ యొక్క దరిద్ర దేవతలందరూ కూడా. కాబట్టి అట్లా రాకుండా నిశ్చలంగా మనం ఆమెని చూస్తూ శివనామం చేస్తూ నిద్రదేవత రాకుండా మనం రక్షించుకోవాలి. పక్క మీద పడుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను. మాట్లాడుతూ అలా కళ్ళు మూతలు పడుతున్నా సరే ఇలాంటి దోషాలన్నీ పోవటానికి మీ బొటన వేలికి తప్పనిసరిగా కొబ్బరి నూనె రాసుకోండి. బొటన వేలికి కొబ్బరి నూనె రాసినట్లయితే ఆ నిద్రా దేవతకు సంబంధించిన దేవతలు వచ్చినా కూడా ఫలితం ఉండదు. వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు వెనక్కి తిరిగి అని శాస్త్రం. ఇది చాలా గొప్ప విశేషం. అట్లా అని చెప్పేసి సార్ నేను ఆగలేకపోతున్నాను, శుభ్రంగా నూనె అక్కడ అదేనండి బొటన వేలికి రాసుకొని నిద్రపోతున్నాను అంటే కుదరదు. అలా చేయకూడదు. బొటన వేలికి కొబ్బరి నూనె రాసుకోవాలి. అలా కొబ్బరి నూనె రాసుకుంటే నిద్రాదేవత రాకుండా మీ కనులు తెరుచుకొని మీ పనులు కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చడానికి సహకరిస్తాడు పరమేశ్వరుడు. ఇది బాగా గుర్తుపెట్టుకొని ఆచరించి ధన్యులవుతారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా శివరాత్రి నాడు రాత్రిపూట జరిగేటువంటి ఆ శివ కళ్యాణాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ కూడాను అక్కడ ఉన్నటువంటి అక్షతలు మీరు ఇంటికి తీసుకొచ్చి మీ బియ్యం డబ్బాలో వేసినా సరే లేక మీ బీరువాలో దాచిపెట్టుకున్నా సరే అద్వితీయమైన ఐశ్వర్యం వస్తుంది. కారణం ఐశ్వర్యకారకుడు పరమేశ్వరుడు కాబట్టి. వివాహం కావలసిన వాళ్ళు తమ నెత్తిన అక్షతలు చల్లుకుంటే త్వరగా గౌరీదేవి అనుగ్రహం వల్ల వివాహం అవుతుంది. ఆరోగ్యప్రదమైన జీవనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడాను శివ కళ్యాణాన్ని వీక్షించి తరించాలి శివరాత్రి నాడు. శివరాత్రి మర్నాడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రపోకుండా జాగరూకత వహించండి. సర్వే జనా సుఖినో భవంతు.